నీటి పరీక్ష పేపర్ లీకేజ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, కొంతమంది దేశంలో అరాచకం సృష్టించాలి అనే దుర్బుద్ధితో ఉన్నారని జంగారెడ్డిగూడెం బీజేపీ నాయకులు తెలియజేశారు. పూర్వ బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పక శ్రీనివాసరావు కార్యాలయంలో సిటీ న్యూస్ తో వారు ప్రత్యేకంగా మాట్లాడారు. పట్టణ బీజేపీ అధ్యక్షులు సుధాకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి కేంద్రానికి మద్దతుగా తెలియజేయాలని సూచించారు. ఈరోజు నీటి మీద ఏదైతే ఢిల్లీలో అలజడులు సృష్టిస్తూ ధర్నాలు చేస్తూ ప్రధానమంత్రి మోదీ గారికి భారతదేశానికి వ్యతిరేకంగా కొన్ని అరాచక శక్తులు కూడి నీటు పరీక్ష లీక్ విషయంలో ఆ ముసుగులో చేసే అన్యాయాలు అక్రమాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలుగా తీవ్రంగా ఖండిస్తూ ప్రధానమంత్రి మోదీ గారికి మేము సపోర్ట్గా ఉంటూ ప్రధానమంత్రి మోదీ గారు ఈ నీట్ లీక్ మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టారు. దాన్ని రద్దు చేశారు. మళ్ళీ పునః పరీక్ష పెట్టారు. దాని మీద లబ్ధిదారులు 5 లక్షల మంది లబ్ధిదారులు పిల్లలు పాస్ అయ్యారు. వాళ్ళ పనులు వాళ్ళ చదువుల్లో ఉన్నారు. అయినా సరే అరాచక శక్తులు ఈ నీట్ లీక్ మీద ఆ ఢిల్లీ వదలకుండా అక్కడ ధర్నా చేస్తూ 370 ఆర్టికల్ కానీ ఇతర భారతదేశం తీసుకున్న ఇతర ముఖ్యమైన నిర్ణయాల మీద పునఃసమీక్ష చేస్తామని చెప్పి, అంటే ఇది నీటు తప్ప మిగతా అన్ని విషయాలని కూడా వాళ్ళు కలుషితం చేస్తూ భారతదేశాన్ని ఏదో ఒక అలజడి సృష్టించి దేశాన్ని అస్థిరం చేయాలనే శక్తులు దీనిలో మూగి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాయి. కాబట్టి భారత ప్రజలందరూ ఒక అవేర్నెస్ తో ఉండి ప్రధానమంత్రి మోదీ గారికి మనందరం మరొకసారి సపోర్ట్ గా ఉండాలి. ఆయన వెనుకే ఉండి మన భారతదేశాన్ని కాపాడుకోవాలి. అసాంఘిక శక్తులకి మనం వాళ్ళందరినీ కూడా పారద్రోలాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రధానమంత్రి మోదీ గారు నీట్ లీక్ మీద అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టారు. ఇంకేం కావాలి వీళ్ళకి ఏంటంటే దేశాన్ని అస్థిరం చేయాలి. అందువల్ల మనందరం కూడా ఒక అవేర్నెస్ తో ఉండాలని వినతి చేస్తూ భారత్ మాతాకి. నా పేరు సునీల్ సాహు, నేను జనరల్ సెక్రటరీ. ప్రస్తుతం ఏవైతే ఢిల్లీలో జరుగుతున్నాయో ఇవన్నీ కూడా యాంటీ నేషనల్స్ వారికి నచ్చినట్టుగా దేశాన్ని విడతీయాలనే ఒక కుట్రతో దీన్ని చేస్తున్నారు. యాంటీ నేషనల్స్ అయినటువంటి జార్జ్ సోరోస్, రాహుల్ గాంధీ గారు, అలాగే దాంతోపాటు మనకి అభిజిత్ దిప్కే ఇప్పటివరకు ఎవరికి తెలియదు. అతను యుఎస్ నుంచి వచ్చాడు. దీని వెనక సిఐఏ లాంటి కుట్ర చేసే అమెరికా దేశాలు కూడా ఉన్నాయి. అలాగే బంగ్లాదేశ్, పాకిస్తాన్, అలాగే శ్రీలంకలో జరిగినట్టుగా భారతదేశంలో కూడా పార్లమెంట్ ని నరేంద్ర మోడీ గారి నివాసాన్ని ముట్టడించి వీళ్ళందరినీ ఎలాగైతే పారిపోయేలా చేశారో అలాగే చేద్దాం అనుకున్నారు. కానీ ఇది జరగదండి. నరేంద్ర మోడీ గారికి ఆ దేశ ప్రజలంతా కూడా వెన్నంటే ఉన్నారు. మీరు ఎన్ని వేషాలు వేసినా కానీ, ఎన్ని గొడవలు సృష్టించాలని చూసినా కానీ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారితో ఉన్నారు. అలాగే ఈ అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో దేశాన్ని విచ్ఛిన్నపరచడానికి వారు చేసే కృషి ఎప్పటికీ ఫలించదండి. భారతదేశంలో ఇప్పుడు ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వచ్చేటువంటి కొన్ని వీడియోస్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ వీడియోస్ని ప్రజలు కొంతమంది సర్క్యులేట్ చేస్తున్నారు. ఆ వీడియోస్లో చాలా వరకు అబద్ధాలు ఇవన్నీ ఉన్నాయి. వాటి నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని అందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. గత వారం రోజులుగా ఢిల్లీలో సంఘ విద్రోహ శక్తులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి మరియు మోడీ గారికి వ్యతిరేకంగా నీటి ఎగ్జామ్ గురించి జనంలో లేనిపోని అభద్రతా భావాలని, లేనిపోని భావాలని సృష్టిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ అయితే లీక్ అయిన వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ పరీక్షను రద్దు చేసి వెంటనే పెట్టడం జరిగింది. ఫలితాలు కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఆ జరిగిపోయిన విషయం మీద లేనిపోయిన సమస్యలను, అపోహలను సృష్టిస్తున్నారు. మేము నరేంద్ర మోదీ గారికి పూర్తిగా మద్దతుగా ఉన్నాం.